మదిమరువదేని రూపం పార్ట్ 7. నువ్వెప్పుడొచ్చావు నీరజ్? ఇందాకే వచ్చాను. నీకు మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయిందట కదా, విష్ చేద్దామని వస్తుంటే నువ్వు టెర్రస్ పైకి వెళ్తూ కనిపించావు. సో నీ వెనకే వచ్చాను. వాళ్ళతో ఏదో డిస్కషన్ లో ఉన్నట్టున్నావు. అతని వ్యక్తిగతకి ఇడియట్ అని డొక్కలో పొడిచి సిటీ చూస్తూ ఉండిపోతాడు. ఏమైందిరా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? అదేం లేదు, వేరే ప్రాబ్లం గురించి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మీ ఫ్రెండ్ కి కూడా చెప్పుకోలేని ప్రాబ్లంనా? స్వీటీ నన్ను కలిసింది. వాట్? మన కంపెనీ సీఈఓగా చేరి నన్ను టార్చర్ చేస్తుంది. అసలు ఎలారా ఇదంతా? జరిగింది మొత్తం చెప్పి ఈ పెళ్లి ఆపాలని గట్టిగా ట్రై చేస్తుంది. అంటే తను నిన్ను లవ్ చేస్తుందా? ప్రపోజ్ చేయడాలు, లిప్ కిస్సులు కూడా అయిపోయింది. ముందు నువ్వేగా ఆ లిప్ కిస్ పెట్టింది. ఏదో దాని ఈగో మీద కొట్టాలని కిస్ పెట్టాను, కానీ నా గురించి తెలిసాక చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా? ఈ పెళ్లి ఆగిపోతే మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది కదరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఇంప్లిమెంట్ చేద్దాం. ఏంట్రా ఐడియా? గౌతమ్ ఏదో చెప్తాడు. గౌతమ్ చెప్పింది విన్నాక మరి ఆఫీస్ వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తావు? అది నేను చూసుకుంటాను, నేను చెప్పించేయి చాలు. ఓకే. సరే పద, రేపు నువ్వు కూడా ఆఫీస్కి రావాలి. ఓకే అని ఇద్దరు ఎవరి ఫ్లాట్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. తన రూమ్ కి వెళ్ళిన నీరజ్ కి జాను నుండి మెసేజ్ వస్తుంది. మిస్ యూ రా. మిస్ యూ టూ మై డార్లింగ్ అని రిప్లై ఇచ్చి కన్నింగా నవ్వుకుంటాడు నీరజ్. నువ్వు జస్ట్ పాసింగ్ లవ్ బేబీ. నీతో లవ్ కేవలం నా ఇంద్రాణి కోసం. నువ్వు దానికి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నిన్ను పడేసా, కానీ ఒక్కసారైనా నిన్ను టేస్ట్ చేస్తాను అని వంకరగా అనుకుంటూ ఇంద్రాణి ఫోటో చూస్తూ నిద్రపోయాడు నీరజ్. ఎప్పటిలా ఆఫీస్కి వచ్చిన గౌతమ్ తన ప్లేస్ దగ్గరికి వెళ్ళబోయి మళ్ళీ ఇంద్రాణి గోల భరించలేక సైలెంట్ గా ఆమె క్యాబిన్ కి వెళ్ళాడు. అప్పటికే ఆమె వచ్చి వర్క్ చేస్తూ ఉండటంతో గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మిస్టర్ గౌతమ్ అని చూపు కూడా తిప్పకుండా చెప్పింది. ఏంటో ఇది ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది అనుకొని తన వర్క్ స్టార్ట్ చేశాడు. లంచ్ టైం వరకు వర్క్ లో చుక్కలు చూపించి వదులుతుంది. ఇది కావాలని చేస్తుంది అనుకుంటూ కొట్టేలా ఆమెను చూసి తన వర్క్ చేస్తూనే ఒక పక్క ఇంద్రాణిని గమనిస్తాడు. ఈలోగా మే ఐ కమిన్ మేడం అంటూ వస్తుంది మీను పాప.
ఎస్, కమేన్. మేడం, మీరిచ్చిన వర్క్ కంప్లీట్ చేశాను. ఎర్రర్స్ అన్నీ క్లియర్ చేశాను. ఒకసారి మీరు చూసి అప్రూవ్ చేస్తే డిజైనర్‌కి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే ఇవ్వు అని ఆ ఫైల్ చెక్ చేసి ఇంద్రాణిని చూస్తూ, ఇప్పుడైనా ఓకే చేస్తే బావుండు అంటూ మీనాక్షి పాప అనుకుంటూ ఉండగానే ఫైల్‌లోని పేపర్స్ వచ్చి ఆమె ఫేస్ మీద మేకప్‌లా అతుక్కుపోతాయి. అనుకోని ఆ చర్యకి గౌతమ్ షాక్ అయితే మీనాక్షికి పిచ్చ కోపం వచ్చి ఏదో మాట్లాడేలోపు వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి పోయి ఊరేగు. అంతేకాని ఇలాంటి మిస్టేక్స్ చేస్తే నేనే తోసేస్తా అని కోపంగా అరుస్తున్న ఆమె వాయిస్ ముందు తన వాయిస్ పెంచే ధైర్యం చెయ్యలేకపోతుంది. అది మేడం. క్యాంటీన్‌లో కూర్చుని సొల్లు చెప్పడం కాదు, వర్క్ చేయడం కూడా నేర్చుకో అనేసి ఈవినింగ్‌లోగా మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వాలి. లేకపోతే నైట్ నీతో పాటు నేను కూడా కంపెనీ ఇస్తా. వెళ్ళు అని డోర్ వైపు చెయ్యి చూపిస్తుంది. తను గౌతమ్‌తో మాట్లాడిన విషయం గురించి అని అర్థమై సైలెంట్‌గా బయటకు వెళ్ళిపోతుంది మీను పాప. ఆమె వెళ్ళాక తను వర్క్ చేస్తున్న ఇంద్రాణిని చూసి సైలెంట్‌గా కింద పడ్డ పేపర్స్‌ని మొత్తం తీసి చూస్తాడు. అన్నీ పర్ఫెక్ట్‌గా అనిపించి నా మీద కోపం తన మీద చూపించడం కరెక్ట్ కాదు స్వీటీ అని అరుస్తాడు. అంత చీప్ మైండ్ నాకు లేదు. అన్నీ చెక్ చేశావు. సోఫా దగ్గర పేపర్ వదిలేశావు. అది చూశాక కూడా నీ ఒపీనియన్ మారకపోతే నీ ముందే తనకి సారీ చెప్తాను. అనుమానంగానే ఆ పేపర్ చూసిన గౌతమ్ ఇంద్రాణి చెప్తాను అన్న సారీ తను చెప్తాడు. మీనాక్షి ఫస్టంతా బానే చేసినా కరెక్షన్స్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ వదిలేసి వాళ్ళ డిజైన్స్‌కి అప్రూవల్ కాకుండా ఉండేలా వదిలేసింది. అవి గౌతమ్ డిజైన్స్ అని తెలియక. ఎందుకు? ఎందుకో నీకు తెలుసు. లంచ్ చేయడానికి వెళ్తున్నా నేను. ముందు ఆ వర్క్‌కి బ్రేక్ ఇవ్వు. లేకపోతే ఆ కీబోర్డ్ చచ్చిపోయేలా ఉంది అని పళ్ళు నూరుతూ అన్నాడు. నవ్వుకుంటూ లంచ్ చేసి తనకి మీటింగ్ ఉందని వర్క్ కంప్లీట్ చేయమని గౌతమ్‌కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇది బెస్ట్ కోడలు అవ్వుద్దంట. వంటని పెంట చేసిద్ది, కాపురాన్ని షేర్ మార్కెట్‌లో పెట్టుద్ది అని బుసలు కొడుతూ తన వర్క్‌లో బిజీ అయిపోయాడు. హాయ్ జాను. ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా వర్క్ చేస్తున్నది కాస్త తలెత్తి చూసిన ఆమెకి ఇంద్రాణిని చూడగానే అలకగా మొహం తిప్పుకుంటుంది. అబ్బో! ఏంటి మేడం అలిగారా? అని ఆమె పక్కన కూర్చొని ల్యాప్‌టాప్ పక్కన పడేసి జాను ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటుంది ఇంద్రాణి. అయినా జాను నుండి రియాక్షన్ లేకపోయేసరికి నేను చాలా హ్యాపీ న్యూస్ నీతో షేర్ చేయడానికి వచ్చాను. నువ్వేమో అలిగి కూర్చున్నావు. సరే నేను వెళ్తాను అని లేవబోతున్న ఆమెని ఆపి ఏంటో చెప్పు అంటుంది బెట్టుగా. ఇలా మొహం మాడిపోయిన మసాలా దోసలాగా పెడితే చెప్పే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్యా!
అని తను కూడా అలిగి కూర్చుంది. అబ్బా! చెప్పు ఇంద్ర, ఇలా సస్పెన్స్‌లో పెట్టకు. ఇప్పటిదాకా ఎవరో ఫోజులు కొట్టింది. హా! నేనేలే చెప్పు. మీ అన్నయ్య దొరికేసాడు. ఏంటి? నిజమా? ఎలానే? ఇప్పుడెక్కడున్నాడు? నేను అర్జెంట్‌గా కలవాలి. హలో పాపా! కాస్త తట్టుకో అమ్మా! నీకు నాకన్నా ఆత్రం ఎక్కువగా ఉన్నట్టుంది. అబ్బా! చెప్పవే తల్లి, అసలు ఎలా కలిసావు? గౌతమ్‌తో జరిగినవన్నీ చెప్పి ఏడుస్తూ జానీను హత్తుకుంటుంది ఇంద్రాణి. మరి ఇప్పుడు ఏం చేస్తావే అని తను కూడా బాధగా అడుగుతుంది. ఏమో తెలియడం లేదు. మరి ఇంత జరుగుతున్నా నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని తన కన్నీళ్లు తుడుస్తూ అడుగుతుంది జాను. నువ్వు నీరజ్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి తనతో వెళ్ళావు కదా! నిన్ను డిస్టర్బ్ చేయాలనిపించలేదు. ఇంకోసారి అలా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. నీతో మాట్లాడటం డిస్టర్బెన్స్ ఏంటే? ప్లీజ్ అలా మాట్లాడి మనిద్దరి ఫ్రెండ్‌షిప్‌ని తక్కువ చేయకు. అదేం లేదు జాను, కూల్. ముందు నీ అన్నని ఎలా పడేయాలో ఏదైనా ఐడియా ఉంటే చెప్పవే? సిగ్గులేదు. అబ్బాయిని పడేయడానికి ఐడియా అడుగుతున్నావా? ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిల్ని పడేయడాలని చూస్తారు. నీ విషయంలో అంతా రివర్స్‌గా జరుగుతుంది. ఏం చేస్తాం, పేరుకు తగ్గట్టు నా వాడు గౌతమ బుద్ధుడే అని నిట్టూర్చింది. ఇంద్ర, గౌతమ్ నీ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో నీకు తెలుసా? హా! నా ఇంట్లో ఉందిగా ఒక రాక్షసి. ఆ దమ్ము వల్లే ఇదంతా. ఆ రోజు దొంగతనం కేసు బుక్ చేసి గౌతమ్ వాళ్ళ అమ్మని అవమానించింది. అప్పట్నుండి నాతో స్నేహం వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ తెచ్చిపెడుతుందని మా వాడు బలంగా ఫిక్స్ అయిపోయాడు. ఇందులో నీ తప్పేం లేదు కదే! తప్పొప్పుల గురించి ఎవరు చూస్తున్నారు? నా వల్ల ప్రాబ్లమ్ అయిపోతుంది అని నన్నే దూరం పెట్టేస్తున్నారు. రేపు పెళ్లి చేసుకొని పెళ్ళాన్నవుతాను. అప్పుడేం చేస్తాడో చూస్తా. నాకు కాబోయే పతిదేవుడు అని వెటకారంగా అంటున్న ఆమె తల మీద ఒక్కటేసి, ముందు కాస్త ఆడపిల్లలాగా అందంగా మా అన్నయ్యకి కనిపించు. ఎప్పుడు చూడు ఈ ప్యాంట్ షర్ట్స్ తప్ప శారీ అనేది ఒకటుందని గుర్తుందా? ఇడియట్ అని తిట్టి, పద నీకోసం కుక్ చేస్తాను. భోజనం చేయకుండా డైట్ అన్నావో మాడు పగలగొడతా అని కిచెన్‌లోకి లాక్కుపోయింది జాను. ఇంద్రానికి ఇష్టమైనవే చేస్తున్న జాను ఆమెని పిలుస్తుంది. ఇంద్ర, ఏంటి జాను? డాడీకి మా విషయం చెప్పేద్దాం అనుకుంటున్నానే. మరి చెప్పేయండి. నీకు ఓకే కదా? నేను తనని కలిసిన రోజే చెప్పాను పర్ఫెక్ట్ అని. పాపం అక్కడే ఇంద్ర పాప బురదలో కాలేసింది నీరజ్ గురించి. అయితే డాడీకి కూడా చెప్పేస్తా. నీరజ్ వాళ్ళ చెల్లికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. సో నెక్స్ట్ మాదే అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ నా జానమ్మ. ఒక ఇంటి దానివి అవ్వబోతున్నావు. నేనెప్పుడు నా మొగుడుతో హనీమూన్ పోతానో. ఛీ! సిగ్గులేదే నీకు? పెళ్ళవ్వకుండానే హనీమూన్ అంట. నిన్నిలా పెంచినందుకు అంకుల్ అనాలి. మరి ఆడపిల్ల అనే విషయం పూర్తిగా మర్చిపోయావు. రేపు మా అన్నయ్యని రేప్ చేసినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. కుదిరితే అది కూడా చేస్తానేమో. ఎవరికి తెలుసు?
అబ్బా ఆపవే బాబు వినలేకపోతున్నాం. పద తినిపిస్తాను అని ఇద్దరూ శుభ్రంగా తినేసి ఐస్ క్రీమ్‌తో ఎంజాయ్ చేసి మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది ఇంద్రాణి. తిన్నగా తన క్యాబిన్‌కి వెళ్ళిన ఇంద్ర గౌతమ్ ఉన్న పొజిషన్ చూసి నవ్వొస్తుంది. టేబుల్ మీద తల పెట్టుకొని చిన్న పిల్లాడిలా పడుకున్న అతని దగ్గరికి వెళ్ళి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తనని తీరేదాకా చూసుకుని గౌతమ్ బుగ్గలు చూసి ఆగలేక కసుక్కుని కొరికేసింది. ఆ అని అరుస్తూ పైకి లేచిన గౌతమ్‌కి క్యూట్‌గా ఫేస్ పెట్టి తననే చూస్తున్న ఇంద్రాణిని చూసి పిచ్చ కోపమొస్తుంది. ఎందుకే కొరికావు? నువ్వంత క్యూట్‌గా పడుకుంటే నాకు ఇలాంటివే చేయాలనిపిస్తుంది. ఆమె మాటలకి తిక్కలేచిన గౌతమ్ ఇంద్రాణి వైపు అడుగులు వేస్తాడు. అతడి నుండి తప్పించుకుంటూ ఆ క్యాబిన్ మొత్తం డస్ట్ బిన్ చేసి ఆయాసంతో రొప్పుతూ "ఏం తింటున్నావే అలా పరిగెడుతున్నావ్" అంటాడు. ద గ్రేట్ ఇంద్రనీదేవిని పట్టుకోవడం అంత ఈజీ కాదు అని యాటిట్యూడ్‌గా అంటున్న ఆమెని లబక్కుమని పట్టేసి గబుక్కుమని ఆమె బుగ్గ కూడా కొరికేస్తాడు. అబ్బా ఇడియట్! ఇలా ఎవరైనా కొరుకుతారా? నేను కొరుకుతాను. అయితే నేను కూడా కొరుకుతాను అని ఈసారి ఆ క్యాబిన్‌ని డంప్ యార్డ్‌లా మార్చేస్తారు. రేయ్! మర్యాదగా దొరుకు లేకపోతే ఎక్కడ కొడతానో నాకే తెలీదు. అసలే ఇంకా స్టిల్ వర్జిన్‌వి. అవ్వ అవ్వ ఏం మాటలే అవి? అమ్మాయివి కాదే ఆటం బాంబువి అని తిప్పి పొడుస్తాడు గౌతమ్. ఇలా వీళ్ళ గోలలో వీళ్ళుంటే ఎప్పట్నుండో వాళ్ళని డోర్‌లో నిలబడే చూస్తున్న మీనాక్షికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతుంది. పాపం! మీనాక్షి రియాక్షన్ ఏంటంటారు? గెస్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.